గుంటూరు జిల్లా శంకర విలాస్ బ్రిడ్జ్ ఎప్పటి నుంచి చిరకాల కళ. ఎంతోమంది నాయకులు వచ్చారు, కానీ ఎవరు ఏం చేయలేకపోయారు. కొంత విషయంగా చూసుకుంటే పెమ్మసాని గారు చేసిన ఈ వర్క్ ప్రాజెక్ట్ అనొచ్చు. ఎందుకంటే చాలా ఈజీగా అంటున్నారు, కానీ ఏంటంటే ఆయన ఒక పట్టుదల, కృషి, నాలెడ్జ్తో సెంట్రల్లో ఒక ఫైల్ ఓకే చేయడం అంటే అంత ఈజీ పని కాదు. స్వగ్రామమైన ఈ గుంటూరు జిల్లాలో నేను పెరిగిన ఈ ప్లేస్లో నా మనుషులకి ఏదో ఒకటి చెయ్యాలి, నేను ఇక్కడికి వచ్చని చెప్పి నా రూపాయి ఆశించకుండా సంపాదించుకొని మరి ఇక్కడికి వచ్చి ఆణిముత్యంలాగా దమ్మున్న నాయకులుగా ఇన్నాళ్ళకి గుంటూరు జిల్లా ప్రజలకు ఒక నాయకుడు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ పెమ్మసాని చంద్రశేఖర్ రావడం మాకెంతో గర్వంగా ఉంది. రాబోయే రోజుల్లో గుంటూరు జిల్లా అన్ని సక్సెస్ఫుల్గా వెళ్ళబోతుంది. గుంటూరు జిల్లా 30 సంవత్సరాలు వెనక్కి తిరిగి ముందుకు చూసుకున్నా సరే ఈ రోడ్లు కానీ, బ్రిడ్జి విషయంలో కానీ, ట్రాఫిక్ విషయంలో కానీ వెనక్కి తిరిగి చూడక్కర్లేదు. అలాంటి మహానుభావుడు మా గుంటూరు జిల్లాకి రావడం కూడా మేము ఎంతో సంతోషిస్తున్నాము. ఆయన గుంటూరు జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గాల ఎమ్మెల్యేలను కూడా కలుపుకుంటూ ఎక్కడెక్కడ నియోజకవర్గాల్లో సమస్యలు ఉన్నాయో వాటన్నిటిని వారానికి ఒకసారి ఢిల్లీ వెళ్ళి మళ్ళీ రావడం, అన్ని చూసుకోవడం, సమస్యలు చూసుకోవడం కూడా ఒక నిరంతర శ్రమజీవిగా, ఒక రాష్ట్రం గురించి, ఒక గుంటూరు జిల్లా గురించి దమ్మున్న నాయకుడిగా కష్టపడుతున్నాడంటే వన్ అండ్ ఓన్లీ ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ అని ఎంతోమంది చెప్పడం అయితే విన్నాము. కెమెరామెన్ వల్లితో శ్రావణి 6R9 న్యూస్.